ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చరిత్రగతి మార్చిన పుస్తకాలు కార్యక్రమంలో గ్రాంట్ అల్లెన్ రచించిన ఎవల్యూషన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ గాడ్ అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త గ్రాంట్ అల్లెన్ ప్రముఖ రచన ఎవల్యూషన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ గాడ్. అల్లెన్ ఇంగ్లాండ్లో జన్మించాడు. 20వ శతాబ్దపు తొలిపాదంలో జీవించి సామాజిక శాస్త్రంలో విశేషంగా పరిశోధనలు చేశాడు. భగవంతుడున్నాడనే భావం మానవుడికి ఎట్లా కలిగింది? సామాజిక పరిణామ క్రమంలో మానవుడికి ఆలోచనలు కూడా వికసిస్తూ వచ్చాయి. ఈ విశ్వాన్ని నడిపిస్తున్నవాడు ఒకడున్నాడనే భావం ఆదిమ మానవుడికి ఎలా కలిగింది? నాగరికత పరిణామ క్రమంలో ఆ భావం ఎలా కనిపిస్తూ వచ్చింది అనే విషయాన్ని గురించి ఈ గ్రంథంలో విపులంగా వివరించబడింది. భగవంతుణ్ణి నమ్మటం అనేది ఆదిమ మానవుడి అజ్ఞానానికి కాకుండా జిజ్ఞాసకు సంకేతమని అలెన్ భావించారు. మతాలను, పురాణాలను గురించి అలెన్ చర్చించారు. మతం అనేది మానవ జీవన స్రవంతిలో ఒక భాగం. కొన్ని నమ్మకాల ఆధారంగా మానవుడు నిర్వహించే కార్యకలాపాల సమూహం. వీటిని సమర్థించటానికి రమణీయమైన కల్పనలతో కూడిన కట్టుకథలు అవసరం. అలాంటి కట్టుకథలే పురాణాలు అని ఆయన భావించారు. ఆదిమ మానవుడికి తొలి దశలో భగవంతుడున్నాడనే భావం లేదు. కానీ మరణించిన వ్యక్తులను గౌరవించే ఆచారం ఉంది. వారికి పూజా పునస్కారాలు జరిపేవారు. మరణించిన తరువాత కూడా వ్యక్తులు జీవించి ఉంటారనే నమ్మకం ఉండేది. అన్ని భావాలకు మళ్ళీ ఈ భావం కూడా పరిణామ క్రమంలో మార్పు చెందుతూ వచ్చింది. ఈ విధంగా మార్పు చెందటం 3 దశలుగా కొనసాగింది. తొలి దశలో జీవితానికి మృత్యువుకు ఉన్న సరిహద్దు రేఖ గోచరమయ్యేది కాదు. మరణించిన వ్యక్తి కూడా శారీరకంగా ఇంకా జీవించి ఉన్నాడనే భావం ఉండేది. ఇక రెండవ భావంలో మరణం అనేది తాత్కాలిక భౌతిక ప్రక్రియ మాత్రమేనని, తిరిగి శరీరం ప్రాణం పోసుకుంటుందని భావించేవారు. ఇక ఆ తరువాత శరీరం నశించిపోయినా ఆత్మ నిత్యహరితంగా జీవిస్తుందనే నమ్మకం ఏర్పడింది. ఆదిమ సమాజంలో సహజ మరణాలు తక్కువ. క్రూర జంతువుల మధ్య జీవిస్తూ వాటితో పోరాడుతూ శత్రుతగల దాడికి గురవుతూ జీవించే రోజుల్లో శత్రువుల చేతుల్లోనో క్రూరమృగాల చేతుల్లోనో మరణాలు ఎక్కువగా సంభవించేవి. పోరాటంలో గాయపడి స్పృహ తప్పిన వారికి, మరణించిన వారికి తేడా తెలిసేది కాదు. స్పృహ తప్పిన మనిషి తిరిగి మేల్కొంటాడు. అలాగే మరణించిన మనిషి కూడా తిరిగి మేల్కొంటాడనే నమ్మకం ఉండేది. భావ పరిణామం వల్ల ఆత్మలపై ఒక నమ్మకం ఏర్పడింది. మానవుడు నిద్రించే సమయంలో శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. కానీ కలలు కంటున్నారు. స్వప్న జగత్తులో ప్రేమిస్తున్నారు, వేటాడుతున్నారు, శత్రువులతో పోరాడుతున్నారు. స్వప్నాల వలన శరీరంతో పాటు కలిసి ఉండి అప్పుడప్పుడు ఎక్కడికో పయనించి తిరిగి శరీరంలో ప్రవేశించే భాగమేదో ఉందనే నమ్మకం ఏర్పడింది. క్రమంగా అది మరణించిన తరువాత కూడా జీవిస్తుందనే నమ్మకం ఏర్పడింది. అదే ఆత్మ. మానవుడు మరణించిన వారికి జరిపే పూజా పురస్కారాలు కూడా దశల వారీగా పరిణామం చెందాయి. తొలి దశలో శవాలను నివాస స్థలంలోనే ఉంచి బ్రతికి ఉండగా వారు భుజించే ఆహార పదార్థాలనే నైవేద్యంగా సమర్పించేవారు. మలి దశలో శవాలను అందుకు కోసం కేటాయింపబడ్డ స్థలంలో వారి పూర్వీకుల చెంతనే పాతిపెట్టేవారు. నిర్ణీత సమయాల్లో ఆ ప్రాంతాల్లో పూజలు జరిపేవారు. 3వ దశలో మరణించిన వారికి దహన సంస్కారాలు జరపటం ప్రారంభమైంది. ఈ దశలోనే ఆత్మలపై నమ్మకం ఏర్పడిందన్నమాట. ఆత్మలు జీవిస్తుంటాయని, అప్పుడప్పుడు అవి శరీరాకృతి ధరించి తిరుగుతుంటాయని నమ్మకం ఏర్పడింది. ఆ విధంగా దయ్యాలను నమ్మటం ప్రారంభమైంది. కొంత గౌరవంతోనూ కొంత భయంతోనూ వాటిని పూజించేవారు. ఈ విధంగా భగవంతుడిపై నమ్మకం ఏర్పడకముందే శవ పూజలు, దయ్యాల పూజలు ప్రారంభమయ్యాయి. అతీత శక్తులపై నమ్మకం దయ్యాల భావం నుండి క్రమంగా దైవ భావన వైపు మళ్ళింది.
మరణించిన వారికి పూజా పునస్కారాలు జరపడంతో పాటు స్మారక చిహ్నాలు నిర్మించడం మొదలైంది. తొలి దశలో పాతిపెట్టబడ్డ శవాలు లేచి వస్తాయనే నమ్మకంతో అలా జరగకుండా ఉండటానికై రాళ్లు పాతేవారని అలెన్ భావించారు. క్రమంగా మరణించిన వారి ఆత్మలు రాళ్లలోకి ప్రవేశిస్తాయని, అందువల్ల రాళ్లు చాలా పవిత్రమైనవని భావన మొదలైంది. నాగరికత వికసించిన తరువాత భగవంతుణ్ణి అనేక రూపాల్లో ఊహించటం మొదలైంది. అప్పుడు తమ కళా నైపుణ్యంతో రాళ్లను ఆయా రూపాలలో మలిచి కొలవటం మొదలుపెట్టారు. అది మానవుడు మరణించిన వారికి నెలకొల్పిన మరో స్మారక చిహ్నం చెట్టు. తొలుత శవాలను పాతిపెట్టేందుకు భూమిని తవ్వే సందర్భంలో కాకతాళీయంగా ఏయో విత్తనాలు పడి మొలిచి ఉండవచ్చు. మరణించిన వారి ఆత్మలు ఆ వృక్షాలలోకి ప్రవేశించి ఉంటాయనే నమ్మకంతో వాటిని పవిత్రంగా భావించేవారు. క్రమంగా ఆ ప్రాంతాల్లో చెట్టు నాటటం, వాటిని పూజించటం ప్రారంభమైంది. ఈ విధంగా మానవ జీవితంలో వృక్ష పూజ స్థానం దక్కించుకుంది. వేట నుండి వ్యవసాయానికి మానవుడు పురోగమించాడు. భావాలు కూడా మారాయి. స్మారక చిహ్నాలకు వ్యవసాయానికి దగ్గర సంబంధం ఉందంటాడు అలెన్. శవాలు పాతిపెట్టడం కోసం భూమి త్రవ్వే సందర్భంలో కాకతాళీయంగానే విత్తనాలు పడి మొలకెత్తాయి. అవి ఫలాలనిచ్చాయి, ఆకలి తీరుస్తున్నాయి. మరణించిన వారి ఆత్మలకుండే శక్తి దీనికంతటికీ కారణమనుకున్నారు. తరువాత కార్యకారణ సంబంధం అవగాహనలోకి వచ్చినా ఇంకా పాత నమ్మకాలు సడల్లేదు. అందుకే తొలుత ఎక్కువగా శ్మశాన ప్రాంతాల్లోనే చెట్లు నాటుతుండేవారు. తరువాత క్రమంగా ఆహార ధాన్యాలు పండించటం మొదలుపెట్టారు. ఈ విధంగా విత్తనాల నుండి మొలకెత్తి సమృద్ధిగా ఉండి మానవుడి ఆకలి తీర్చే ఈ కార్యకలాపాల వెనుక దివ్యశక్తి ఉందనే నమ్ముతుండేవారు. పంటలు పండాలంటే వర్షం కురవాలి. అట్లా వర్షం కురిపిస్తుంది కూడా దేవుడే అనుకున్నారు. ఇలా ప్రకృతి శక్తులన్నిటి వెనుక దివ్యశక్తి ఉందని, ఒక్కో శక్తి వెనుక ఒక్కో దేవుడుంటాడని నమ్మి భగవంతుడిని బహుళ రూపాలలో ఊహించసాగారు. ఇప్పుడు ప్రాచీన నాగరికతల్లో దైవభావన, ఆరాధన గురించి గమనిస్తే అతి ప్రాచీనమైన నాగరికత కలిగిన ఈజిప్టు దేశంలో మమ్మీలను పూజిస్తున్నారు. రాజుల పిరమిడ్లు నిర్మించారు. ఆదిమ సమాజం నాటి ఆచారాలు ఈ నాగరికతలో నిక్షిప్తంగా ఉన్నాయి. పిరమిడ్లు నిర్మించటం, తాము దైవాంశ సంభూతులమని చాటుకోవటం ప్రజానికల్లో అంతకు ముందే అలాంటి భావాలు ఏర్పడి ఉండటం వల్లనే సాధ్యమైంది. సామ్రాజ్య విస్తరణ జరగకముందే చిల్లర రాజ్యాలు, రాజులు ఉండేవారు. మరణించిన తరువాత స్మారక చిహ్నాలు నిర్మించారు. నాగరికత దశలోకి పూర్తిగా పరిణామం చెందకముందు తెగల నాయకులు మరణించినప్పుడు కూడా ఇలాగే స్మారక చిహ్నాలు నిర్మించారు. వారే కాలక్రమేణా దేవుళ్ళుగా పరిణామం చెందారు. అందువల్లనే జాతీయ స్థాయిలో పూజింపబడే దేవుళ్లతో పాటు అనేక ప్రాంతాలలో స్థానిక దేవుళ్ళు కూడా ఆరాధింపబడుతున్నారు. తర్వాత ఇజ్రాయిల్లో దైవభావన గురించి చర్చించినట్లయితే ఏకేశ్వరోపాసన యూదు నాగరికతలో చెప్పుకోదగ్గ విశేషం. ఒకే దేవుణ్ణి నమ్మిన అన్ని జాతుల మీద యూదు నాగరికత ప్రభావం ఉంది. అయితే ఏకేశ్వరోపాసన వైపు మళ్ళకముందు వారిలో కూడా బహుళ దేవతారాధన ఉండేది. ఇజ్రాయేలీలు కూడా ప్రాచీన కాలంలో బహుళ దేవతారాధన చేసిన వారే. అన్ని జాతుల్లో మళ్ళీ వారిలో కూడా ప్రాచీనులను కుటుంబ దేవతలుగా కొలిచేవారు. యెహోవా కూడా నాగరికత అంతగా వికసించకముందు నివసించిన ప్రాచీన తెగల్లో ఒక తెగకు చెందిన దేవుడై ఉండవచ్చు. మిగిలిన తెగలకు చెందిన దేవుళ్ళందరికన్నా యెహోవాకు ప్రాముఖ్యత లభించింది. క్రమంగా ఒక్క యెహోవాను మాత్రమే యూదు జాతి ఆరాధించసాగింది. యూదులు ఈజిప్టులో బానిసలుగా జీవించేటప్పుడు వారి భావాలు ఈ విధంగా పరిణామం చెందాయి. ఈజిప్టు నుండి మాతృభూమికి ప్రయాణమైనప్పటి నుండి యూదులు ఒక్క యెహోవాను మాత్రమే ఆరాధించడం ప్రారంభించారు. 8వ శతాబ్దానికి యెహోవా గగనసీమలో నివసిస్తుంటాడని, పలు లోహాల్లో నివసించే దేవదూతలు
అతని ఆదేశాలు పాటిస్తుంటారని భావించసాగారు. వెలుతురు, అగ్ని కూడా ఆయన ప్రసాదించినవేనని భావించారు. తమ దేవుడు మిగిలిన జాతుల దేవుళ్ల కన్నా గొప్పవారని, తమ జాతి అందువలననే గొప్పదని నమ్మసాగారు. శతాబ్దాల పాటు ఇతర దేశాల్లో తలదాచుకుంటూ పడరాని పాట్లు పడుతూ కూడా తమ సంస్కృతిని వారు కాపాడుకోగలగటానికి ఈ నమ్మకమే కారణభూతమయ్యింది. పైన చెప్పబడిన విధంగా మానవుడు దేవుడున్నాడనే భావాన్ని ఏర్పరచుకోవటం పరిణామక్రమంలో జరిగింది. మొదట శవాలను పూజించటం, తరువాత శరీరాలు నశించి ఆత్మలు జీవిస్తాయనే నమ్మకం ఏర్పడటం, తరువాత దెయ్యాలను పూజించటం, అటు పిమ్మట స్మారక చిహ్నాలను పూజించటం, అటు పిమ్మట దేవుళ్లను పూజించటం నాగరికత ఆరోహణ క్రమంలో పరిణామాలుగానే చెప్పుకోవాలి. ఈ పరిణామ క్రమంలో కొన్ని జాతులు ఏకేశ్వరోపాసన వైపు, మరికొన్ని జాతులు బహుళ దేవతారాధన వైపు పయనించాయి. అసలు దేవుడున్నాడని నమ్మటం మానవుని అమాయకత్వమా అంటే అన్వేషణకు చిహ్నమంటాడు అలెన్. మరణమనేది ఉంటుందని తెలియని దశలో శవాలను పూజించటం, తరువాత నీరు, నిప్పు, గాలిని కూడా దేవుళ్ళుగా భావించటం, ఇవన్నీ మానవుడి ఆలోచన జగత్తుపై గొప్ప ప్రభావాన్ని ప్రసరింపచేశాయి. ఈ విధంగా దైవ భావన ఏర్పడ్డంలో వివిధ దశల గురించి పరిశోధనలు సాగించి తన అభిప్రాయాలను ఎవల్యూషన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ గాడ్ అనే పుస్తకం ద్వారా అలెన్ ప్రకటించారు. ఈరోజు మనం ఈ చక్కని పుస్తకంలో దైవ భావన ఏ విధంగా ఏర్పడిందో, మనుషుల ఆలోచన సరళి ఏ విధంగా మారుతూ వచ్చిందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని పుస్తక పరిచయంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.